హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. ఎందుకంటే ఆఫ్లైన్లో మీరు మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేసినా, స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేసినా, ల్యాప్టాప్స్ పర్చేజ్ చేసినా వాళ్ళు ఒక రకమైన టైట్గా అయితే ప్లే చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మన డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. అలాగే మనకి ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ లైఫ్ స్పాన్ అనేటువంటిది వచ్చి చాలా తలకే పోటుగా అయితే ఉంటుంది అనమాట. రీసెంట్గా ఏంటంటే నేను ఆన్లైన్లో మనకి సేల్స్ అనేటువంటి రన్ అయినప్పుడు ఆఫ్లైన్ కూడా వెళ్ళి అక్కడ ప్రైజెస్ అనేటువంటి తెలుసుకుని నేను మీకు రెండు ప్రైజెస్ని కూడా కంపేర్ చేసి చెప్తా ఉంటాను కదా. అదే క్రమంలో ఏంటంటే సమ్మర్ సేల్ గురించి చాలా ఆఫ్లైన్ స్టోర్స్ తిరిగానమాట. అవి చిన్న చిన్న స్టోర్స్ నుండి పెద్ద పెద్ద స్టోర్స్ అన్నిటి కూడా తిరిగినప్పుడు నేను అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కదా. దీనివల్ల ఏంటంటే కొన్ని రకాల టాక్టికల్స్ అనేటువంటి లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నేను అక్కడ ప్రమోటర్స్ అందరితో కూడా మాట్లాడాక నాకు క్లారిటీ అయితే వచ్చింది. ఓహో, ఈ విధంగా వీళ్ళ కస్టమర్స్ని బాల్దా కొట్టేస్తున్నారా అన్న క్లారిటీ అయితే వచ్చింది. అందు గురించే ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వాలి. దీనికోసం మీరు షేర్ చేయడంతో పాటుగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి అనేటువంటిది మెన్షన్ చేయడంతో పాటుగా అక్కడే హై బటన్ అయితే ఉంటుంది, అది కూడా నొక్కడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేస్తే రెగ్యులర్గా నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, ల్యాప్టాప్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్తో పాటుగా ఇటువంటి మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. అంతా కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టాటికల్ వచ్చినప్పటికి డెమో పీసులు అనమాట. కొన్ని స్టోర్స్ వాళ్ళు ఏమో డెమో పీసులు అని చెప్పకుండా సేల్ చేస్తుంటే, కొన్ని స్టోర్స్ వాళ్ళు డెమో పీసులు అని చెప్పి వాటి మీద కొంచెం ప్రైస్ తగ్గించేది సేల్ చేస్తూ ఉన్నారు. చాలామందికి డెమో పీసులకి ఒరిజినల్ పీసులకి డిఫరెన్స్ తెలియక ఏదైనా ఒకటే కదా, తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా అని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నారు అనమాట. అసలు డెమో పీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వాడు ఒక మోడల్ కొత్తగా లాంచ్ చేసినప్పుడు ఆ మోడల్ని ఆఫ్లైన్ స్టోర్స్లో యూజర్ ఎక్స్పీరియన్స్ కోసము లైవ్లో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. మనం దాన్ని ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసి నచ్చితే పర్చేజ్ చేసుకుంటాం. సో ఈ క్రమంలో ఏమవుతుంది అంటే ఆ యొక్క డెమో పీసులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 24/7 లేదా కొన్ని గంటల పాటు ఏంటంటే నాన్ స్టాప్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా రన్ అవుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటికీ బ్యాటరీ మీద, డిస్ప్లే మీద, అలాగే సెన్సార్స్ మీద, అలాగే బోర్డు మీద అయితే ఎక్కువ ప్రెజర్ పడి వాటి యొక్క లైఫ్ అనేటువంటి తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చాలా రూట్గా అయితే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటర్నల్తో పాటుగా ఫిజికల్గా కూడా మనకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అదే ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ చూడడం కోసం, బెంచ్ స్కోర్స్ రన్ చేయడం కోసం అని చెప్పేసి రకరకాల సాఫ్ట్వేర్స్ ద్వారా దాని కంప్లీట్ క్లాక్ స్పీడ్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ అనేటువంటి పడుతూ ఉంటుంది. మెయిన్ ల్యాప్టాప్స్లో పోయేది ఏంటంటే ఇంజెస్ మాట. ఇంజెస్ పోతున్నాయని చెప్పేసి ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో ప్రతి ఒక్కరు కూడా ఇంజెస్ నట్మాట్లు ఎలాగెలాగలా ఊపుతూ ఉంటారు అనమాట. దీనివల్ల ఇంజెస్ మీద ప్రెజర్స్ అనేటువంటి పడి అక్కడ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం వల్ల కీబోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం కొంటాం ఫ్యూచర్లో, అందు గురించి ముందుగా అన్ని రకాల ప్రయోగాలు కూడా ఆ డెమో పీసుల మీద చేయడం జరుగుతుంది. సో ల్యాప్టాప్స్లో కూడా బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనకి 24/7 అయితే ఆన్లో ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఆ యొక్క ల్యాప్టాప్ బ్యాటరీ మీద ఎక్కువ ప్రెజర్ అనేటువంటిది పడి వాటి యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఇన్బుల్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడో పూర్వం రోజుల్లో మనకి రిమూవబుల్ బ్యాటరీస్ అయితే ఉండే, ఇప్పుడు అంతా ఇన్బుల్ బ్యాటరీసే కాబట్టి వాటిని మనం రిప్లేస్ చేసుకోవాలన్నా సరే చాలా తతంగాలు, చాలా తలకాయ పోటు అయితే ఉంటుంది. లాట్ ఆఫ్ మనీ కూడా వాటికి అయితే పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి డెమో పీస్లో ల్యాప్టాప్లో అయితే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అదే టీవీలో వచ్చినప్పుడు ఏ విధంగా డ్యామేజ్ అవుతుందంటే మనం మొబైల్ ఫోన్ లాగానే, ల్యాప్టాప్ లాగానే కంప్లీట్గా మన చేతితో టీవీని ఏ విధంగా కూడా డ్యామేజ్ చేయలేమట. కాకపోతే ఏంటంటే ఆ స్టోర్ ఓపెన్ చేసిన దగ్గర నుండి క్లోజ్ చేసే వరకు టీవీ కంప్లీట్గా ఆన్లో అయితే ఉంటుందన్నమాట. నేను మీకు వీడియోస్లో ఏం చెప్తాను, టీవీని మీరు కంటిన్యూషన్గా 3 hours యూజ్ చేస్తే కనీసం 15 minutes అన్నా సరే స్విచ్ బోర్డ్ దగ్గర ప్లగ్ రిమూవ్ చేసేయని అని చెప్తాను అనమాట. అదే మీకు డెమో పీస్లో టీవీలు 24/7 అలా రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట, డిపెండింగ్ ఆన్ స్టోర్. దీనివల్ల ఏమవుతుంది, ఆ యొక్క బోర్డు మీద ఎక్కువ ప్రెజర్ అనేటువంటిది పడుతుంది. అలాగే డిస్ప్లే మీద కూడా ఎక్కువ ప్రెజర్స్ అనేటువంటి పడి అవి త్వరగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తెలియక తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది, తక్కువ ప్రైజ్లో వస్తుంది అని చెప్పేసి చాలామంది పర్చేజ్ చేయడం జరుగుతుంది. నిజంగా తక్కువ ప్రైజ్కి వస్తుందా లేదనేది కొంచెం మనం క్రాక్ చేద్దాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ ఉంది. ఆ టీవీ రెగ్యులర్ ప్రైస్ మనకి 40,000 రూపాయలు అనుకోండి. వాడు ఆఫర్లో 30,000 రూపాయలు సేల్ చేస్తున్నాడు. మనం ఏమనుకుంటాం, ఓకే 10,000 రూపాయలు తగ్గింది కదా అనుకుంటాం అన్నమాట. బట్ అదే టీవీ మీరు ఆఫ్లైన్లో చూస్తే కార్డ్ డిస్కౌంట్స్ అన్నీ పోను మీకు ఈ రెండింగ్లో అదే 10,000 రూపాయలు అంతకంటే తక్కువ ప్రైస్కి అవైలబిలిటీ అయితే ఉంటుంది. బట్ మనం ఆ ప్రైస్కి డెమో పీస్లు అనేవి పర్చేజ్ చేస్తున్నాం అన్నమాట. సరే పర్చేజ్ చేసాం, మరి వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో మనకి 6 months వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. కొన్ని సందర్భాల్లో అసలు వారంటీయే రాదు అనమాట.
మనం వారంటీ చేయించుకోవాలి అంటే డిపెండింగ్ అండ్ మోడల్ అండ్ బ్రాండ్ మనకి 2,500 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంత నుండి ఇంకా పైకి అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ వచ్చినప్పటికీ స్టార్టింగ్ 3,000 రూపాయల నుండి అయితే వారంటీస్ అనేటువంటి ఉండడం జరుగుతుందంట. అది కూడా మనకి డిస్ప్లే అయితే క్లెయిమ్ అవ్వదు. ఓన్లీ మనకి లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి మాత్రమే వారంటీ క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. డిస్ప్లే కూడా కావాలంటే ఎక్స్ట్రాగా మనకి 2,000, 3,000 రూపాయలు అదనంగా అయితే పెట్టుకోవాలంట. సో ఇక్కడ మనకి ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో అంత రేట్ అయితే ఈ డెమో పీస్లో అయిపోతుంది అనమాట. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ప్రైస్ తగ్గించేసి వారంటీ ప్రైజెస్ ఆ ప్రైజెస్ ఈ ప్రైజెస్ అని చెప్పేసి దానికి ఒక ఒరిజినల్ ప్రైస్కి ఆ టీవీ సేల్ చేస్తారనమాట. మనందరం గుర్రెల్లా కానీ అవేమీ కూడా పట్టించుకోకుండా మనం తక్కువ రేటుగా వస్తుంది కదా అని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నాం అన్నమాట. అందు గురించి ₹1 ఎక్కువైనా సరే సీల్డ్ పీసే పర్చేజ్ చేసుకోండి. కొన్ని స్టోర్స్ వాళ్ళు ఏంటంటే డెమో పీస్ అని చెప్పకుండా సేల్ చేస్తున్నారు. ఇది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మాత్రం మీరు టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క బాక్స్ అనేటువంటిది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి, పైన మనకి పిన్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట, అలాగే సీల్ అనేటువంటిది ఉంటుంది. సామ్సంగ్ వచ్చేటప్పటికి ఇకో ఫ్రెండ్లీ అని చెప్పేసి పైన పేపర్తో సీల్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాడు. అలాగే 2 పిన్లు కూడా ఉంటాయన్నమాట. అయితే మీకు ఆ సీల్ ఓపెన్ చేస్తుందా లేదనేది చూసుకోండి. అలాగే పిన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ చేతితో మీరే రిమూవ్ చేసుకోండి టీవీస్. అదే మీరు ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సీల్ అయితే ఉంటుందన్నమాట. ఆ సీల్కి బబుల్స్ వచ్చినాయి ఏంటి అనేటువంటి చూసుకొని మీ చేతితో మీరే సీల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అలాగే మీకు మొబైల్ ఫోన్స్ కూడా మీ చేతితో మీరే సీల్ ఓపెన్ చేసుకోండి తప్ప వాళ్ళకి ఇచ్చేతే వాళ్ళు సీల్ ఓపెన్ చేయమనేది చెప్పకండి అన్నమాట. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా చెక్ చేసుకుంటే మాత్రమే ఆ టీవీస్ని కానీ ఆ యొక్క ఎలక్ట్రానిక్స్ అయితే పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప డబ్బులు తగ్గినాయి కదా అని చెప్పేసి డెమో పీసులు అయితే మాత్రం ఎవ్వరూ కూడా పర్చేజ్ చేయకండి. తర్వాత చాలా సఫర్ అవుతారు అనమాట. ఎక్కడో ఒకరికో ఇద్దరికో డెమో పీసులు ఎక్కువ సంవత్సరాలు పనిచేసి అన్నదేమో ఉండొచ్చేమో తప్ప మ్యాక్సిమం పర్సన్స్ డెమో పీసులు పర్చేజ్ చేస్తే డబ్బులు వేస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి సెకండ్ టైటికల్ వచ్చేటప్పటికి ఏంటంటే స్టోర్ వాళ్ళకి ఏ బ్రాండ్ అయితే ఎక్కువ కమిషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందో ఆ బ్రాండ్ యొక్క ఎలక్ట్రానిక్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకొని వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో తీసుకుందాం, ఒక వేస్ట్ కంపెనీ టీవీ అయితే ఉంది, డిస్ప్లే క్వాలిటీ ఏమీ కూడా యావరేజ్గా అయితే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మార్జిన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి దాన్ని వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే మన దగ్గర ఒక 30,000 రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి, 30,000 రూపాయలకి ఏ టీవీ అయితే వస్తుందని చెప్పేసి మన స్టోర్కి అయితే వెళ్తాం. వాళ్ళు మనకి 2-3 టీవీలు అయితే చూపిస్తారు. అక్కడ చూపించేసి ఏదైతే ఎక్కువ మార్జిన్ వస్తుందో దాని వల్ల ఫైనల్ చేస్తారన్నమాట. ఇది మీకు డిస్ప్లే క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందని చెప్పేసి మొత్తం కంప్లీట్గా 3 టీవీలు పక్కన అయితే ఉంటాయి. కాకపోతే ఎక్కువ కమిషన్ వచ్చేటువంటి టీవీ డిస్ప్లే క్వాలిటీ చాలా బ్రైట్గా కనిపిస్తుంది, అలాగే చాలా పంచింగ్ కలర్ అనేటువంటిది ఆ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అంటే వాళ్ళు కంప్లీట్గా కస్టమ్ మోడ్లోకి అయితే వెళ్ళి టోటల్గా సెట్టింగ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రైట్నెస్ మారుస్తారు, కాంట్రాస్ట్ లెవెల్ మారుస్తారు, కలర్ గార్మెంట్ మారుస్తారు, ఇలా ప్రతిదీ కూడా చేంజ్ చేసుకుంటూ రావడం వల్ల మనం మంచి పంచింగ్ కలర్ అనేటువంటిది ఆ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అందు గురించి మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్కి వెళ్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం కస్టమ్ మోడ్లోనే ఉంటుంది, లేకపోతే వివిడ్ మోడ్లో ఆ టీవీ పెట్టేసి సేల్ చేస్తారనమాట. ఒకవేళ మీకైనా అవగాహన ఉండి మాకు పలానా టీవీ మాత్రమే కావాలంటే ఆ టీవీ సేల్ చేస్తారు తప్ప, లేదంటే మాత్రం వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే టీవీనే వాళ్ళైతే సేల్ చేసుకుంటూ ఉంటారు. అందు గురించే మీరు ఫస్ట్ ఒక టీవీ పర్చేజ్ చేయాలంటే ముందు యూట్యూబ్లోకి వచ్చి మీరు కంప్లీట్ రివ్యూస్ అనేటువంటివి చూడండి. లేకపోతే ఇది మన వాట్సాప్ నెంబర్, మీకైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఒక్కసారి ఇక్కడ అడిగారంటే నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మీరు ఆ టీవీ మాత్రం పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప మీరు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆఫ్లైన్లోకి వెళ్ళారంటే మాత్రం మీ డబ్బులు అయితే వృధా అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అదే ల్యాప్టాప్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి i5 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ కావాలి, అలాగే RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే కావాలన్నమాట. సో ఈ కాంపోనెంట్స్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కావాలని చెప్పి మనం ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట. సో అదే ల్యాప్టాప్ మనం ఆన్లైన్లో కూడా చూసాం. మనకు ప్రైజ్ అనేటువంటిది వాళ్ళు ఒక 70,000 చెప్పారనుకోండి, ఆఫ్లైన్లో మనకు అదే ల్యాప్టాప్ 65,000 రూపాయలకు అవైలబుల్ అయితే ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఆ సేమ్ ల్యాప్టాప్, సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది చెప్పి పర్చేజ్ చేసుకుంటాం. కాకపోతే మీకు ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ యొక్క ల్యాప్టాప్ మోడల్ నెంబర్ ఎంత ఉంది అనేటువంటి చెక్ చేసుకోవాలి. ల్యాప్టాప్ మోడల్ నెంబర్ ఎంత ఉంటుంది అన్నమాట. అందుట్లో మీకు ఏకి బదులు బి అని ఉందా, సో కంప్లీట్గా అయిపోయినట్టే, ల్యాప్టాప్ చేంజ్ అయిపోద్ది, మీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా తేడా అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అందు గురించే లింక్స్ అనేటువంటి ఇచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పేసి. అలానే మీకు రికమెండ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ లింక్ అనేటువంటి ప్రొవైడ్ చేసి ఇందు గురించే అన్నమాట. అందు గురించే మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ మోడల్ నెంబర్ అనేటువంటిది 2 నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదనేది చెక్ చేసుకున్నాక మాత్రమే మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి. ఇంకా మొబైల్ ఫోన్స్ అంటారా, మిమ్మల్ని మోసం చేయడం ఆషామాషి అయితే కాదు. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్ గురించి కంప్లీట్ అవగాహన అయితే ఉంటుంది కాబట్టి మీకు నచ్చింది మాత్రం పర్చేజ్ చేసుకుంటారు. ప్రాసెసర్, దాని గిగాహెర్ట్స్, ర్యామ్ ప్రతిదీ చెక్ చేసుకున్నాక పర్చేజ్ చేస్తారు. కాబట్టి మొబైల్ ఫోన్లో వాళ్ళైతే మిమ్మల్ని మోసాలు చేయరు. ఓన్లీ టీవీస్లోని, ల్యాప్టాప్స్లోనే ఎక్కువ ఇటువంటి స్ట్రాటజీస్ అనేటువంటి ప్లే చేయడం జరుగుతుందన్నమాట.
ఆ తర్వాత థర్డ్ స్ట్రాటజీ వచ్చినప్పుడు వారంటీ. ఇక్కడ ప్రతి ఒక్కరు దొరికేస్తాం భయ్య. వారంటీ ఏంటంటే మనకి కంపెనీ వాడు స్టాండర్డ్ 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్ మీద. ఆ తర్వాత మనం కావాలంటే ఎడిషనల్గా 2 ఇయర్స్ అనేటువంటి వారంటీ చేసుకోవాలి, లేదంటే మనకి ఇన్సూరెన్స్ అనేటువంటి పర్చేజ్ చేస్తాం అన్నమాట. అయితే ఎడిషనల్ వారంటీ ఏదైతే ఉందో బ్రాండ్ వారంటీ తీసుకుంటే పర్వాలా, అలా కాకుండా థర్డ్ పార్టీ వారంటీ పర్చేజ్ చేసినా లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పర్చేజ్ చేసినా ఇక్కడ జరిగే మోసాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టైప్ మోసాలు అయితే జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కానీ డిప్రిషియేషన్ వారంటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా అంటే ఇయర్స్ తగ్గే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ 2026లో మీరు ఒక ఎలక్ట్రానిక్ పర్చేజ్ చేశారు, అది మనకి 3 ఇయర్స్ వారంటీ ఉంది అంటే మనకి 2027 వచ్చినప్పటికి అది మనకి 25% తగ్గిపోతుంది అన్నమాట. దాని తర్వాత మనకు 50% తగ్గిపోతుంది, దాని తర్వాత ఒక 75% తగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకి తగ్గిపోతా వెళ్ళిపోతుంది అమౌంట్ వచ్చేటప్పటికి. మీకు ఆఫ్టర్ 2.5 ఇయర్ తర్వాత డ్యామేజ్ అయిందంటే మాత్రం మీకు చాలా వరకు వారంటీ అనేది క్లెయిమ్ కాదు అనమాట. ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే అక్కడ వారంటీ క్లెయిమ్ అవడం జరుగుతుంది. అందు గురించి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ క్లారిటీగా అడగండి. ఇది మనకి డిప్రిషియేషన్ వారంటీ, డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ కిందకి వస్తుందా లేదా ఫుల్ ఇన్సూరెన్స్ 3 ఇయర్స్లో ఏం పోయినా సరే పీస్ టు పీస్ రిప్లేస్ చేసే ఇన్సూరెన్స్ వస్తుంది అనేటువంటిది క్లారిటీగా అయితే అడగండి అనమాట. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే వారంటీలోని అన్ని పార్ట్స్ని కూడా వాళ్ళైతే ఇంక్లూడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే స్కిప్ చేసేసి మిగతా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే బోర్డ్ని స్కిప్ చేసేసి మిగతా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని స్కిప్పింగ్ అనేటువంటి చేస్తారన్నమాట. అందు గురించి మీరు ఈ వారంటీ పాలసీలు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఫుల్ వారంటీ వస్తుందా, అలాగే మనకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ వస్తుందా, ఇన్సూరెన్స్ మనకి ఏ టైప్లో ఉంటుంది అన్న ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రాతపూర్వకంగా కూడా తీసుకున్నాక మాత్రమే మీరైతే పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎక్స్ట్రా వారంటీ డబ్బులు అనేటువంటి పెడితే మాత్రం మీకైతే వేస్ట్ అవుతుంది. తెలియకుండా పెడితే, తెలిసి పెడితే ఏం చేయలేము, కానీ తెలియకుండా పెడితే మాత్రం మీ డబ్బులు అయితే వేస్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో వాళ్ళు మన మీద ప్రయోగించేటువంటి టాక్టికల్స్ వచ్చేటప్పటికి. ఈ టాక్టికల్ దేంట్లోనే కూడా పడకండి. మెయిన్ వచ్చేటప్పటికి తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి డెమో పీసులు ఒరిజినల్ పీసులు అనుకొని పర్చేజ్ చేయడం అయితే మానేసుకోవడం బెటర్ అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఒకవేళ మీకైనా ఇటువంటి స్కామ్స్ గురించి అయినా తెలుసా, ఎందుకంటే బెటర్ స్కామ్స్ అయినా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన వ్యూవర్స్ అందరూ కూడా హెల్ప్ అవడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ముందుకి ద బెస్ట్ స్టఫ్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను. మన ఛానల్లో కూడా లాట్ ఆఫ్ స్టఫ్ అంతా అవైలబుల్ ఉంది, ఒక్కసారి అయితే చూడండి. అలాగే మీరు మంచి టీవీస్ అయినా పర్చేజ్ చేసుకోవాలంటే లింక్స్ అనేటువంటి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా నా పర్సనల్ రికమెండెడ్ లింక్స్ మాట. మీరు వాటిలో ఏ టీవీ కానీ, ఏ సౌండ్ బార్ కానీ, ఏ ల్యాప్టాప్ కానీ పర్చేజ్ చేసుకున్నా మీరు 100% మీ నీడ్ తగ్గట్టుగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది నా వాట్సాప్ నెంబర్, ఇక్కడ మీరు DM చేసినా సరే కొద్దిగా లేట్ అయినా నేను మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్ లక్ తెలుగు.